పవన్ కళ్యాణ్ పరువు మొత్తం గంగలో కలిపిన యాంకర్ అయితే ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాకి అడుగడుగున ఒక్కొక్క గండాలు వస్తూ ఉన్నాయి. అంటే ముందుగా ఈ సినిమా వస్తుందా రాదా, లేకపోతే థియేటర్స్ బంద్ అని, లేకపోతే జూన్ 12th కంటే 12th కూడా రావట్లేదని, మళ్ళీ పోస్ట్ పోన్ అని, అసలు సినిమా ఏ డేట్కి వస్తుంది, రిలీజ్ డేట్ ఎప్పుడు ఏంటని ఎవ్వరికి కూడా తెలియదు. సో ముందు నుంచి కూడా చూసుకుంటే అసలు ఈ సినిమా కోసం ప్రేక్షకులందరూ, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా దాదాపు 5 సంవత్సరాల నుంచి సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికీ దాదాపుగా 13-14 సార్లు సినిమా పోస్ట్ పోన్ అయింది. అసలు సినిమా వస్తుందా రాదా అని ఫ్యాన్స్ మాత్రం చాలా డిసప్పాయింట్ అవుతూ ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే ఇంకొక న్యూస్ ఏంటంటే, అండ్ యాంకర్ ఉదయ్ భాను తను మాత్రం పవన్ కళ్యాణ్ పరువు తీసేసింది, గంగలో కలిపేసింది కదరా బాబు అనే విధంగా చాలా మంది సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. అయితే రీసెంట్గానే ఈ సినిమాకు సంబంధించి ఒక ప్రైవేట్ ఈవెంట్లో మాత్రం ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు ఒక మాట చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలోని ఒక సాంగ్ని 500 సార్లకు పైగానే విన్నారని చెప్పేసి స్టేజ్ మీదనే లైవ్లోనే ఆ సాంగ్ని ప్లే చేశాడు. సో అప్పుడు వెనకాల నుంచి ఉదయ్ భాన్ గారు వచ్చి, సార్ మీరు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు 500 సార్లు ఈ పాట విన్నారని చెప్తున్నారు, ఓకే, సో ఇంకొకటి ఏదో దాస్తున్నట్టు మాకు అనిపిస్తుంది సీక్రెట్గా, అంటే పవన్ కళ్యాణ్ గారితో ఈ సినిమాలో ఏదైనా పాట పాడించారా, సో ఆ పాట కోసం మాకైతే చాలా ఒక సస్పెన్స్గా ఉంచుతున్నారు కదా అనే విధంగా తను మాత్రం మాట్లాడడం జరిగింది. సో ఇక్కడే అసలు పాయింట్ మొదలైంది. అందరూ కూడా అవును కదా, నిజమే కదా, ఇది కూడా కరెక్టే కదా, తప్పేముందని అనుకుంటారు. కాకపోతే ఇప్పటికీ అందరికీ తెలిసిన న్యూస్ ఏంటంటే, హరిహర వీరమల్లు సినిమా నుంచి ఆల్రెడీ మాట వినాలి గురుడు అనే సాంగ్ రిలీజ్ అయింది. ఆ పాటని పవన్ కళ్యాణ్ గారే పాడారు, అందరికీ తెలిసిందే. సో మరి అసలు ఈ సినిమా నుంచి ఏం పాటలు వచ్చాయి, ఎవరు పాడారు, ఎప్పుడు రిలీజ్ అయింది తెలియకుండానే ఈ యొక్క ఈవెంట్కి మాత్రం, సినిమా ఈవెంట్కి హోస్ట్గా చేస్తున్నారా అనే విధంగా యాంకర్ గురించి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. సో మొత్తానికైతే పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించి ఆయన సినిమా ఈవెంట్కి హోస్ట్గా చేస్తూ ఆయన పాటల గురించే మాట్లాడుతూ, ఆయన పాడిన పాట ఏంటి, అసలు రిలీజ్ అయిందా లేదని కూడా తెలియకుండా హోస్ట్ చేస్తున్నారా, అసలు పవన్ కళ్యాణ్ పరువు మొత్తం కూడా తీసేశారు కదా, గంగలో కలిపేశారు అనే విధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి, ముఖ్యంగా యాంకర్ మాటలని, ఈ మాటల గురించి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. సో అందరూ కూడా అంటే ఈ సినిమా, అసలు సినిమా వస్తుందా లేదా, ఎప్పుడు ఇస్తారు, ఇప్పుడు జూన్ 12th వస్తుందని అందరూ కూడా ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయారు. అయితే ఆ రోజు చాలామంది ఆఫీస్కి లీవ్స్ కూడా పెట్టుకున్న ఫ్యాన్స్ అయితే ఉన్నారు. సెలబ్రేషన్స్ కోసం కావచ్చు, సినిమా చూడడానికి అందరూ కూడా ఫుల్ ప్రిపరేషన్స్ చేసుకున్నారు. మరి ఇలాంటి టైంలో సినిమా సడన్గా పోస్ట్ పోన్ చేస్తున్నామని చెప్పేసరికి ఫ్యాన్స్ కూడా ఫుల్ డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. మరి కొత్త డేట్ ఎప్పుడు ప్రకటిస్తారు, సినిమా వస్తుందా రాదా, కనీసం అప్పుడైనా మేము సినిమా చూస్తామా లేదని కూడా అందరు చాలామంది డౌట్ఫుల్గా ఉన్నారు. చూడాలి మరి ఈ సినిమా టీం నుంచి కొత్త డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు ఏంటి అని.